నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చేసి 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆ హవా నడుస్తుందని చెప్పుకోవాలంటే అంటే అంతర్జాతీయ లెవెల్లో మన తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన మన రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, దాని దర్శకుడు మన జక్కన్న రాజమౌళి గారు కావచ్చు, ఈ సినిమా అంతటికి అంత పేరు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ లెవెల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ అంశాన్ని ఇంకా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే పాకిస్తాన్లో కూడా ట్రిపుల్ ఆర్ మూవీ గురించి, రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నారు అంటే అది అసలు మనం అది ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా ఏళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ని ఇద్దరిని కూడా మనం ఆన్ స్క్రీన్ మీద చూసి 3 ఏళ్ళు అయిపోతుంది. బట్ ఎన్టీఆర్ గారు దేవరా రావాలి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ రావాలి. అయితే వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఎట్లా అయిపోయిందంటే అసలు జక్కన్న ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అసలు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? కంప్లీట్గా అది నందమూరి ఫ్యామిలీ, ఇది మెగా ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కదా. ఈ జనరేషన్ హీరోల్ని ఎలా చూపించబోతున్నారు? ఇద్దరూ హేమీలుగా ఉండబోతున్నారా? ఆల్రెడీ ఎన్టీఆర్ ఆల్రౌండర్ అని ప్రూవ్ అయిపోయింది. మరోవైపు రామ్ చరణ్ కూడా రంగస్థలం సినిమా నుంచి రంగస్థలం, ధ్రువ, ఈ 2 సినిమాలు చూస్తే ధ్రువ కంప్లీట్ సీరియస్ యాక్షన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. రంగస్థలం కంప్లీట్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో మాస్, దట్టు ఒక డెఫ్ చెవిటివాడుగా, అంగవైకల్యం ఉన్నాడుగా. అసలు ఎలా మెప్పిస్తారంటే అది మెప్పించాడు. ఈయన ఎలాగో ఎన్టీఆర్ ప్రూవ్డ్ ఆల్రౌండర్. సరే, రామ్ చరణ్కి ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి సరైనవి రాలేదేమో, 2-3 సినిమాలు తప్ప అని అనుకున్నారు. ఎంతవరకు పోటీ ఉంటుంది, జక్కన్న సరిగ్గా చూపించగలుగుతారా లేదా? కానీ సినిమా చూసిన తర్వాత ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయంటే ప్రశంసలు కానీ దాని తగ్గ విమర్శలు కానీ రామ్ చరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేశారన్నట్టు కూడా విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల వార్తలు వచ్చాయి. అంటే అక్కడ ఎక్కువ లేదు, ఇద్దరికి ఒకేలాగా చూపించారు జక్కన్న. కాకపోతే రామ్ చరణ్లో ఎంత టాలెంట్ ఉందా, రామ్ చరణ్లో ఎంత యాక్టింగ్ ఉందా, రామ్ చరణ్ ఎంత పెర్ఫార్మరా అనే డౌట్ వచ్చేసరికి ఎక్కువ చూపించారు అన్నట్టుగా వచ్చింది. కానీ ఇద్దరిని ఎక్కడ కూడా తగ్గించలే. ఎందుకంటే మీరు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూస్తే రామ్ చరణ్ 1000 ఫైటర్స్తో ఒకేసారి, అదే జలియన్ వాలాబాగ్ ఘటనకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ముట్టడితో అక్కడ ఒక్కసారిగా 1000 మంది ముట్టడిస్తే అందులోంచి ఒకడు రాయిసిరి కొడితే వాడిని పట్టుకోవడం అనే సీన్ అనేది అసలు అంత బాగా చూపించి మెప్పించగలగాలి. 1000 మందిలో వీడు ఒక్కడేళ్ళు కొట్టేసి వచ్చేసాడా అన్నట్టు లేదు కాదు. ఈయన కన్ను లొట్టపోయి దెబ్బలు తగిలేసి రక్తాలు కారుకొని మొత్తానికి ఈడ్చుకొని తెలివిగా కొండ మీద తీసుకెళ్ళి అక్కడ దొర్లించుకొని వచ్చి అందరినీ చితకబాదేలాగా చూపించి జక్కన అలా మెప్పించారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సో దాని తగ్గ అలా చేసేటప్పుడు ఏమైందంటే జపాన్, చైనా, మీరు ఇంకా ప్రతి కంట్రీకి కూడా హాలీవుడ్ రేంజ్లో కూడా ఏంటి ఒక సౌత్ ఇండియన్ మూవీ ఎట్లా ఉంటుందా, ఇండియన్ మూవీ ఎట్లా కూడా తీయచ్చా అసలు అని చాలా ప్రశంసలు. మీరు నమ్మరు, అసలు జపాన్లో అయితే ఇంకా ట్రిపుల్ ఆర్ బ్యానర్ లేనంట, ట్రిపుల్ ఆర్ డైలాగ్స్ కూడా జపాన్లో మాట్లాడుకుని చెప్పుకునేవారు. అంత బాగా ఇదయింది. దానికి తగ్గట్టుగా ఒక్కసారిగా ఆస్కార్ బరిలో కూడా నిలవడం జరిగింది. ఆ సాంగ్ నాటు సాంగ్ ఎంత క్రేజ్ వచ్చేసింది. ఇంకా అంటే నాకు తెలిసింది వాళ్ళు కూడా అంత క్రేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇప్పుడు అంతకుముందు ఒక ఇండియన్కి ఆస్కార్ వచ్చిందంటే ఏఆర్ రెహమాన్ గారికి, దట్టు ఒక హాలీవుడ్ మూవీకి. స్లమ్ డాగ్ మిలియనీర్ అనే సినిమాకి, అదే హాలీవుడ్ మూవీ, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ కంపోజ్ చేసినందుకు గాను ఇచ్చారు ఏఆర్ రెహమాన్కి. బట్ ఇది ఒక తెలుగు సినిమా, ఒక ఇండియన్ సినిమాకే, అది ఒక మన సౌత్ ఇండియన్ దానికే ఆయనే కంపోజ్ చేసి దానికి అక్కడ ఒకవైపు రచనకి, మరోవైపు మ్యూజిక్ కూడా రావడం, 2 ఆస్కార్లు అనేది నిజంగా అది అడ్మైర్ అనమాట. అంటే హాలీవుడ్ వాళ్ళకి చేశారు కాబట్టి ఇచ్చుకున్నారులే వాళ్ళు, మ్యాక్సిమం ఈ ఆస్కార్ అవార్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఫిల్మ్స్కి ఎక్కువ వస్తాయని కూడా ఒక చిన్న అభియోగం ఉంది కదా. అభియోగం అంటే అది వాస్తవమే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెంజమిన్ బటన్ అనే ఒక సినిమా ఉంది. అందులో పాత్ర హీరో పొట్టిగా ఉంటాడనమాట. అంటే యాక్చువల్గా అయితే చాలా హైట్ పర్సన్, బట్ పొట్టిగా చూపించి చేస్తారు. అదంతా మొత్తం గ్రీన్ మ్యాట్ మీద అట్లా చూపించి చేశారు. అది అప్పట్లో ఆస్కార్కి ఎన్నికైన సినిమా బెంజమిన్ బటన్ అని. సో దానికి తన ముందే దశావతారంలో కమల్ హాసన్ గారు చేశారు. అది ఎట్లా ముసలిదాని పాత్ర ఉంటుంది కదా, అక్కడ కూడా కమల్ హాసన్ హైట్ పర్సనే,
కానీ వాళ్ళందరికన్నా పొట్టిగా ఎందుకు ఉన్నారు? అట్లా మొత్తం వాళ్ళదంతా వేరే షూట్ చేసి కమల్ హాసన్ గారిని ఒక్కరిని వేరే షూట్ చేసి గ్రీన్ మ్యాట్ చేసి చేశారు. అంతకుముందు ఇదే తీశారు, మరి దీనికి ఏం అవార్డు ఇవాళ రాలేదుగా. సో అందుకు హాలీవుడ్లో అనేసరికి ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్కి, ఫ్రెంచ్ మూవీస్కి వాళ్ళకే ఇస్తారు, మన యూరోపియన్ మూవీస్కే ఇస్తారు, మన వాళ్ళకి ఎవ్వరు అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి కేవలం ఒక సౌత్ ఇండియన్ మూవీ, ఇండియన్ మూవీకే వచ్చేలాగా ఆ పక్క మ్యూజిక్కి, ఒక పక్క లిరిక్స్ కూడా రావడం అనేది అసలు నాటు అనే పదము ఈ మిగతా భాషలో దాని అర్థం ఏంటో తెలియదు, కానీ మన భాషలో అంటే ఊరమాసనే నాటుకాయ, నాటుకూర అంటే నాటుకోడి అన్ని దేశీ వాళ్ళకి అలా వాడుతాం. అది అట్లా ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఆ పదం కదా. సో అట్లాంటప్పుడు అన్ని దేశాలు వాడటం, పొరుగు దేశం అనే పాకిస్తాన్ కూడా దాని గురించి చర్చించుకోవడం అనేది ఎందుకు హైలైట్ అవుతుందంటే, దాయాది దేశం అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేదే పాకిస్తాన్కి, ఇండియా అన్నా కూడా. దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, ఈ కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడు ఉండవు, ఇప్పటికీ ఉంటుంది. బట్ కాశ్మీర్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడిపే ఆయన ఫస్ట్ ఈ అంశాన్ని లేవనెత్తాడంట. ఇట్లా RRR అసలు వాళ్ళు అక్కడ కూడా వెళ్ళింది, ఇలా ఎంత బాగుంది, ఎంత బాగా చేశారు అసలు ఇండియన్ మూవీ అని. మన పక్క దేశం, అంటే మన దేశం లాంటి దేశమే కదా ఇది, అంటే ఎంతైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇదంతా అఖండ భారతావని స్వతంత్రం వచ్చిన తర్వాత 7 దేశాలు అఖండ భారతావని నుంచి విడిపోయాయి. అంతవరకు ఇదంతా కూడా అఖండ భారతావని. సో మన దేశం లాంటి ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది, చిన్న సాఫ్ట్ కార్న్ ఎందుకు ఉండదు. సో దీని మీద వాళ్ళు మరికొంచెం ప్రమోట్ చేయడం. ఇప్పుడు పాకిస్తాన్ మీడియా అంతా కూడా, సోషల్ మీడియా అంతా కూడా RRR ఎస్పెషలీ రామ్ చరణ్ యాక్టింగ్ మీద ఎక్కువగా ఉందంట. ఎందుకు అంటే ఎన్టీఆర్ గారు మాస్ క్యారెక్టర్ అది, అంటే ఒక గోండు అనే అడవి జాతి మనిషి గారు చేశారు కాబట్టి ఆయన ఏ పాత్రనే చేసేస్తాడు. ఇక్కడ ఈయన ఒక బ్రిటిష్ వాడు కాబట్టి ఇది కొద్దిగా తెలిసిన క్యారెక్టర్ అందరికీ. ఎందుకంటే అదే పాకిస్తాన్కే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, మనకు పరిపాలించారు. అఫ్కోర్స్ 47 తర్వాత కదా విచ్ఛిన్నమైంది పాకిస్తాన్ మనకి. సో ఆ బ్రిటిష్ పాత్రలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి తెలిసిన జానర్ చూస్తే మరికొద్దిగా ఓన్ చేసుకుంటారు కదా మరి కాస్త. సో ఈయన బ్రిటిష్ ఆఫీసర్ లాగా ఉంటూనే భలే చేశాడులే అనే ఇది మరి కొంచెం ఎన్టీఆర్ గారితో పోల్చితే కొద్దిగా ఎక్కువ తెలిసి ఇంప్రెషన్ అయినట్టుంది. అంతేగాని ఎన్టీఆర్ గారు తక్కువ యాక్టర్ ఏటమ్మా, ఏదైనా సింగిల్ టేక్ ఆర్టిస్టు, స్టెప్ కూడా సింగిల్ టేకు, డైలాగ్ సింగిల్ టేకు, పెర్ఫార్మెన్స్ సింగిల్ టేకు, ఏది కూడా. ఇప్పుడు జక్కన్న కూడా అదే చెప్తారు ఆయన, రాజమౌళి కూడా ప్రతిదీ జక్కన్న ఓకేనా ఎరగదీస్తావా అని అడుగుతాడంట. అంటే జక్కన్న ఎంత చెప్తే ఎంత చేసేస్తాడు ఆయన, ఇంప్లిమెంట్ చేయడం, అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసి చేయడం అనేది బార్న్ ఆర్టిస్టులు అంతే. అంటే రామ్ చరణ్ కూడా ఇప్పుడు అదే అంటారు, ఒక పెద్ద హీరోకి కొడుకు ఒక పెద్ద హీరో అయిపోతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందంటే కాదమ్మా, యాక్టింగ్ టాలెంట్ ఉండాలి, లేకపోతే ఎంతవరకు వస్తారు, అవ్వలేరు. అది రాజకీయాలు ఉన్న నెపోటిజం అని ఇప్పుడు పెద్దగా చెప్తున్నారు, నెపోటిజం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎంట్రీ వరకే నెపోటిజం. అదే మీరు అన్నట్టు, అంటే వాళ్ళకి ఈజీగా పాత అనేది క్లియర్ అయిపోతుంది, అందుకే నెపోటిజం అనే పేరు బయటకు వచ్చింది. సో ఇక్కడ చూస్తుంటే కేవలం అంటే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడకుండా మన రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ తన స్థాయి పెరిగినట్టే కదా. పెరిగినట్టు. ఇప్పుడు అదే ఒక నార్త్లో ఎవరో మాట్లాడారనుకోండి, కావాలని ఎన్టీఆర్ని బ్యాట్ చేయడానికి ఇది ఒక రకంగా, ఇది ఒక మీడియా ఎట్లా తయారైంది, ఇక్కడే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి లాబింగ్ చేస్తుందని కూడా అనేసేవాళ్ళేమో. పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తాన్లో మేబీ మన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఉన్న సత్సంబంధాలు ఏమి ఉండవు కాబట్టి మేబీ రామ్ చరణ్ ఉన్నా కూడా ఎవరు నోరు ఎత్తట్లేదు. ఒకవేళ నార్త్లో ఇంకెవడైతే లేదా బాగా మన వాళ్ళు లాబింగ్ చేశారు అందుకే రామ్ చరణ్కి హైప్ వచ్చింది అనేసేవారు.